హాయ్ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. మేబీ లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను వ్లాగ్స్ పోస్ట్ చేసింది. ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నేను వ్లాగ్స్ పోస్ట్ చేయలేదు, ఓన్లీ వన్ లైవ్ చేశాను అంతే. అండ్ ఇవాళే మళ్ళీ కొత్త వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను, షూట్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇప్పుడే స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేశాను అనమాట. ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఒక జూలో నుంచి తప్పించుకొచ్చిన యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. మేబీ మీకు ఇలాంటి కంపారిజన్స్ వస్తాయో రావో నాకు తెలీదు. నాకైతే ఇలాగే అనిపిస్తుంది వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే. సో ఏం చేశారు, లైక్ నేను ఇన్ని రోజులు ఏం చేశాను అంటే, నేను యాక్చువల్లీ ఈ గ్యాప్లో ఒక షాపింగ్ చేశాను. ఈ మంత్లో మా అమ్మాయి బర్త్డే ఉంది అండ్ మా నీస్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది సేమ్ డే. సో నేను ఆ ఈవెంట్ కోసం మా అమ్మాయికి డ్రెస్ కొనడానికి వెళ్ళాను. అద్విక్కి ఆల్రెడీ మా హస్బెండ్ యూఎస్ నుంచి తెచ్చారు కదా, ఆ బట్టలు చాలా ఉన్నాయి, అందుకని నేను అద్విక్కి ఏం కొనలేదు. ధృతిక కోసం మాత్రం షాపింగ్ చేసాము. సో షాపింగ్ ఎక్కడ చేసామంటే, లాస్ట్ ఎక్కడో లైవ్లో అనుకుంటాను ఎవరో అడిగారు, షాపింగ్ మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూపించండి అని. మేము షాపింగ్ అంటే మ్యాక్సిమం నా శారీస్ నేను తిరుపతిలో కొంటుంటాను, ఏదైనా అకేషన్స్కి తిరుపతి వెళ్ళినప్పుడు కొంటుంటాను. పిల్లల బట్టలు పెద్ద పెన్సిల్ 20 days పట్టింది చేసేదాన్ని. Because it's so big. నువ్వే చేసావు దాన్ని? అద్విక్ నువ్వే ప్రిపేర్ చేసావు దాన్ని? హలో dear. Actually మా మమ్మీ షాపింగ్ పై చేసింది నాకు. సో ఇంకా పిల్లల బట్టలు ర్యాండమ్గా కొంటుంటాం ఎక్కడో ఒక చోట. మ్యాక్సిమం బెంగళూరులోనే కొంటాం, లోకల్లోనే, కస్తూరి నగర్ లోకల్లోనే. ఇక్కడ కలెక్షన్ బాగానే ఉంటుంది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మాకు. అయినా ఇక్కడే కొంటుంటాం. తిరగడానికి పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చూస్తున్నారు కదా మా అద్విక్ చాలా నాటి. సో వాడిని తీసుకొని బయట ఎక్కడైనా షాపింగ్ వెళ్ళాలంటే మాకు టెన్షన్ అనమాట. అక్కడ ఓపిక్గా షాపింగ్ చేయనివ్వడు. అందుకని మ్యాక్సిమం లోకల్లోనే, కస్తూరి నగర్ లోకల్లోనే ఎక్కువ చేస్తుంటాం. అండ్ తర్వాత జయనగర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని షాప్స్ చూశాను, అవి జస్ట్ షూట్ చేసుకొచ్చాను. అది మీకు ఇక్కడ నేను అటాచ్ చేస్తాను. అక్కడ ఏం షాప్స్ అంటే పర్టికులర్ షాప్ దేనికి ఫేమస్ అని అలాంటి షాప్స్ కొన్ని షూట్ చేసుకొచ్చాను. షాప్స్ దాని లోపల ఉండే ప్రోడక్ట్స్ షూట్ చేసుకొచ్చాను. అది నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో ఇది అనమాట జయనగర్ 4th బ్లాక్. షాపింగ్ బాగుంటుంది ఇక్కడ అంటారు అందరూ. బెంగళూరులో కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ బాగా మంచి చీప్గా దొరుకుతాయని చెప్తారు. ఇక్కడ ష్రగ్స్, ఉలెన్ జాకెట్స్ ఉన్నాయన్నమాట, ప్లాట్ఫామ్ మీద పెట్టారు. బట్ కలెక్షన్ చాలా బాగుంది. ఇందులో హరిణి ఫ్యూ కలర్స్ సెలెక్ట్ చేసుకుంది. ఇంకా అటు నుంచి అటు వెళ్ళంగానే గాగుల్స్ అనమాట. జస్ట్ ఒక ట్రయల్ వేద్దామని వెళ్ళాము అక్కడికి కూడా. సో ట్రై చేస్తుంది హరిణి. సో ఫైనల్గా ఇది తీసుకోలేదు, జస్ట్ ఊరికే ట్రై చేసాం అంతే, వచ్చేసాం. సో ఇప్పుడు ధృతిక షాపింగ్ స్టార్ట్ అయింది. ధృతిక కోసం డ్రెస్ కొనాలన్నాను కదా, సో అందుకోసం ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ కళానికేతన అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాం. బట్ కలెక్షన్ పెద్దగా ఏం లేవు, అందుకని అక్కడి నుంచి వచ్చేసి ఇంకొక షాప్కి వెళ్ళాము, రంగోలి అని. అక్కడ కలెక్షన్ చాలా బాగుంది, చిన్నపిల్లలవి. కాస్ట్ కూడా మరీ టూ మచ్ అనిపించలేదు, ఓకే వర్త్ అనిపించింది. సో తీసుకుని, ఇదేమో భవానీ ఫ్యాన్సీ అని, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ హోల్సేల్ రేట్లో దొరుకుతాయని చెప్పి ఒక షాప్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. షాప్ చెప్పడమేమో హోల్సేల్ అన్నారు కానీ ఇక్కడ ఏవి హోల్సేల్ కాస్ట్ లేదు, అన్నీ టూ మచ్ ఆఫ్ కాస్టే ఉన్నాయి. బట్ కలెక్షన్ చాలా బాగుంది.
ఆల్మోస్ట్ అన్ని ఫ్యాషన్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరికేస్తున్నాయి. చూసారా జడబిళ్ళలు అవన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత బ్యాంగిల్స్ అయితే చాలా 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 బాగున్నాయి. సూపర్గా ఉన్నింది కలెక్షన్. బట్ కాస్ట్ మాత్రం టూ మచ్ అనిపించింది. సో నేను జయనగర్ 4th బ్లాక్లో ఏం షాపింగ్ చేశానో నా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో వీకెండ్ కదా, ఫుల్ జాలీ మూడ్లో ఉన్నారనమాట పిల్లలు. ఇప్పుడు వడపావ్ తినడానికి గోలీకి వెళ్తున్నాం. 2 లాంగ్ పెన్స్ తీసుకొనింది. ఈరోజు ఫ్రైడే కదా, జాలీ మూడ్లో ఉన్నాం అనమాట. రేపు సాటర్డే, ఎల్లుండి వడపావ్కి వెళ్తాం. సో వడపావ్ తినడానికి గోలీ దగ్గరకు వచ్చేసాం. పిల్లలు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు వడపావ్ తినడానికి. నేను బయట వచ్చాం కదా అందుకు కూడా. కస్తూరి నగర్లో ఇదివరకు చాలా బాగుండేది. ఇప్పుడు రోడ్లన్నీ రినోవేట్ చేస్తున్నారు. అందువల్ల రోడ్స్ అన్నీ డిగ్ చేసేసి మట్టి, దుమ్ము, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ రోడ్ ఎక్కడికక్కడ బ్లాక్ చేసేసి ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చేసింది. సో ఇప్పుడు అంత బ్యూటిఫుల్గా లేదు కస్తూరి నగర్. ఇదివరకు అయితే చాలా బాగుండేది. ఇక్కడ స్పెండ్ చేయడానికి అందరూ ఇష్టపడేవాళ్ళు. ఇటువైపు రావడానికి కూడా బాగా ఇష్టపడేవాళ్ళు. సో వడపావ్ తిన్న తర్వాత మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి వస్తూ ఆన్ ద వే శివాలయం ఉందన్నమాట, కాశీ విశ్వనాథ్ ఆలయం. నేను రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వెళ్ళడానికి కుదరలేదు. అందుకని ఇవాళ ఈవినింగ్ ఇలా వెళ్తున్నాం కదా, గుడి ముందు నుంచే వెళ్ళాలి. సో ఒకసారి శివయ్యను కూడా విష్ చేద్దామని వెళ్ళిపోయాం గుడిలోకి. సో గుడికి వెళ్ళి వచ్చేసాం. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయింది గుడికి అయితే కాదు, వడపావ్ తినడానికి వెళ్ళాం. అటు నుంచి అంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది వేరే వర్క్లో. సో అక్కడి నుంచి వస్తూ ఆన్ ద వే టెంపుల్ అనమాట. ఈ మధ్య చాలా రోజులైంది వెళ్ళి. టెంపుల్ చూడంగానే వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయాం. సో ఇప్పుడు రీచ్ అయ్యామన్నమాట ఇంటికి. ఇప్పుడు నా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నా డిన్నర్ ఏంటంటే చపాతీ విత్ టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మార్నింగే నేను చపాతీ డఫ్ ప్రిపేర్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇంకా టొమాటో కర్రీ చేస్తాను. సో తినేసి పచ్చుంటాం. సో నా వంట స్టార్ట్ అయిపోయిందనమాట. నా దగ్గర ప్రాపర్ ట్రైపాడ్ లేదు, అందుకని నేను జస్ట్ అలా దేని మీద అలా ఫిట్ చేశాను మొబైల్. దానివల్ల వ్యూ సరిగ్గా లేదు. సో కెమెరా సెట్టింగ్స్ కూడా కొంచెం మారినట్టున్నాయి. కొంచెం షైనీగా బ్లర్రీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చపాతీ విత్ టమాటా కర్రీ చేయబోతున్నాను. చెప్పాను కదా, డఫ్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, పిండి కలిపి ఉంచేసాను మార్నింగే. ఇప్పుడు టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను నా వంట పనుల్లో నేనుంటే ధృతిక అద్విక్కి తన ఫ్రాక్ వేసి బొట్టు పెట్టి రెడీ చేసుకొని తీసుకొచ్చిందనమాట. సో వీకెండ్ కదా, వాళ్ళు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నవేడేస్ పిల్లలు చదువు అంటే బాగా హెక్టిక్గా ఫీల్ అవుతున్నారు. ఏదో బరువుని మోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. 2 days హాలిడే వచ్చేసరికి చాలా చాలా హ్యాపీగా, ఒక 10-15 days హాలిడేస్ వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వ్లాగ్లో చూపించాను నేను టమాటా కర్రీ ఎలా చేస్తాను అని. సో నేను అందుకని స్పెసిఫిక్గా షూట్ చేయట్లేదు రెసిపీని. జస్ట్ నా వ్లాగ్లో పాటుగా నేను చేయడం మాత్రం చెప్తున్నాను అంతే ఇక్కడ.
ఇక్కడితో నా ఇవాళ ఈవినింగ్ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అన్నిటికీ మించి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.